Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 గాడిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 5 మండలకి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ అప్పుడు శత్రువులు పక్కన వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. నేను కోలాలంపూర్ వెళ్ళినప్పుడు ప్రైవేట్ ప్యాసింజర్ జెట్లో వెళ్ళాను. కంఫర్టబుల్ సీట్స్, టేస్టీ ఫుడ్, మంచి ఫ్లైట్ అటెండెంట్ కూడా. నా రిటర్న్ ఫ్లైట్ మాత్రం అంత బాగాలేదు. గెరిస్టైన్ రాజ్యానికి సుస్వాగతం నా స్నేహితుడా. ఇప్పుడు నీకు చెడ్డ వార్త చెప్పబోతున్నాను. మనకు ఇన్ ఫ్లైట్ మూవీ లేదు. నీ విలువైన ఆయుధం నా దగ్గరే ఉంది. ఈ ప్లేన్ లో ఫ్యూయల్ కూడా కొంచెం సేపట్లో అయిపోతుంది. నీకు వీటన్నిటికంటే చెడ్డ వార్త చెప్పనా? నీ పైలట్ అదే నేను వెళ్ళిపోతున్నాను. పారాషూట్ లేదు. ఇప్పుడు సాహసం చేసి తీరాల్సింది. ఇది నాది. నాది నా పిచ్చేరా. అతి త్వరలోనే నేను మళ్ళీ నీ దగ్గర సాధిస్తాను భూమి మీద. ఇదేమీ బాలేదు. ద బేరన్స్ బెట్రేయల్. డికెన్స్ గురించి మంచి క్లాసిక్ స్టోరీ, చాలా బాగుంటుంది. సరే, ఉయ్యాల హైట్ ని తగ్గించింది మీరేనా? అవును, నేనే తగ్గించాను సార్. ఎందుకంటే ఈ నెలలో మీరు ఇలా పడ్డం ఇది 3వసారి. ఇలా అడ్వెంచర్ బుక్స్ చదవడం మీకు అపాయకరమైన అలవాటుగా మారిపోతుంది సార్. ఇంకాస్త షుగర్ కలపమంటారు సార్? అలాగే కలుపు. స్పెన్సర్ నాన్నగారు ఏమైనా చెప్పారా? ఆయన చేసే ఆర్కియాలజికల్ అడ్వెంచర్కి ఎప్పుడు నన్ను ఎందుకు రానివారు? ఇంతవరకు మీకు ఊయల మీద నుంచి పడకుండా పడుకోవడమే తెలియదు. ఇక చాలా ఆపండి. మీకు తెలుసా, నేను ఆయనతో కలిసి ఏ అడ్వెంచర్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శిథిలాలు తవ్వడానికైనా, గుళ్ళ విగ్రహాల కిరీటాలైనా, కరోనా అరోరాలా. ఓ, గుర్తుంది, కరోనా అరోరా. నిజానికి ఎక్కడా లేని దానికోసం మీ ఫాదరు 10 years దానికి 2 సమయాన్ని న్యూ మెక్సికోలో గడిపారు. కానీ ఫలితం లేదు. కరోనా అరోరా కనిపెట్టాను. దీంతో నేను ప్రపంచానికి సంపదను కలిగిస్తాను. కరోనా అరోరాని కనుగొన్నారు. విడుదల కలిగింది. నువ్వు కరోనా అరోరాని కనుగొన్నావు. దాంతో పాటు భయంకరమైన దుష్టత్వానికి కూడా నిద్రలేపావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన జాగ్రత్తగా విను. నీకు ఎక్కువ సమయం లేదు. www.teamworldchannel.com.
బాస్ టీం ఎంటర్ అవ్వండి. And ready. And action. Cut. ఈ ముద్దు నేను పట్టాల్సింది. నాకు తెలిసి ఎలా చేయాలో. వాడికి ఏ పని సరిగ్గా చేయడం రాదు. నేను నీ అభిమానిని డాడ్. నా పేరు యాండ్రూ హార్ట్ఫోర్డ్. దీనితో రానీ వరుసగా 7వసారి తన గ్రాండ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ రానీ. నాకు తెలుసు మీరు గెలుస్తారని. గెలుపెప్పుడు మీదే. నా పేరు హార్ట్ఫోర్డ్. ఏంటిది? మ్యూజియం కోసం నేను ఎప్పుడో దొంగిలించబడిన కొరింథియన్ డైమండ్స్ ని కనుక్కుంటున్నట్టున్నాను. నైస్ జాబ్ విల్. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి నేనే నిన్ను నియమించాను. నా పరీక్షలో నువ్వు అమోఘమైన విజయం సాధించావు. ప్రొఫెసర్, నా రోబోట్ ని హ్యాండిల్ చేయడం సులభం కాదు. ఇక ముట్టుకోకండి. హలో రోజ్. నువ్వు రాసిన అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రోబోటిక్ సైన్స్ పేపర్స్ నేను చదివాను. నాకు బాగా నచ్చాయి. మనం ఇక్కడ ఎందుకున్నామో ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, రమ్మని ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. ఈ హార్ట్ఫోర్డ్ కి డబ్బు ఎక్కువగా ఉన్నట్టుంది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. బ్రెజిల్లో అతని సొంత బ్యాంక్ ని నా చేత పగలగొట్టించుకున్నాడు. హే గాయస్, ఇక్కడ ఏం జరుగుతుంది? హాయ్, రండి. హార్ట్ఫుడ్ అనే వ్యక్తి నుంచి మాకు మీలాగే మెసేజ్ వచ్చింది. మెసేజా? ఏం మెసేజ్? అందరికీ స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మ్యాక్. మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ డాడ్, వీళ్ళందరూ ఎవరు? నా పేరు యాండ్రూ హార్ట్ఫోర్డ్. నా ఇన్విటేషన్ చూసి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా లెమనేడ్ తీసుకుంటారా? స్పెన్సర్? ఓ థ్యాంక్ యూ సార్, ఇప్పుడు నాకేం వద్దు. నేను చెప్పింది వాళ్ళ గురించి. ఓ నాకు తెలుసు మీ అందరి మనసులో రకరకాల ప్రశ్నలు ఉన్నాయని. వాటికి నేను సమాధానం చెప్తాను. కానీ ముందు మీరు నాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు, మీ మేధాశక్తి ఉపయోగించినట్టయితే మన గ్రహంతో పాటు మొత్తం ఈ విశ్వమే నాశనం అవుతుంది. అర్థం చేసుకోండి. దుష్టశక్తి ఈ భూమి మీదకి వచ్చి 3 రోజులైంది. అంటే మీరు ఆ కిరీటం కనుక్కోవడం వల్లే ఇదంతా జరుగుతోందా? అదొకటే కారణం కాదు. ఇతిహాసాల ప్రకారం కరోనా అరోరా కేవలం మన గ్రహంలోనే కాదు, మొత్తం విశ్వంలోనే ఎంతో శక్తివంతమైంది. మిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఇంకో పక్కనున్న గ్యాలక్సీలో 2 సోదరులు ఉండేవారు. వారు మోల్టర్, ఫ్లోరియస్. వాళ్ళు కరోనా అరోరాను దొంగిలించాలని ప్రయత్నించారు. కానీ ఆ కిరీటం చాలా శక్తివంతమైనందువల్ల అది వాళ్లను శపించి వాళ్ళ రూపాలను మార్చి దూరంగా ఉన్న గ్రహాలకు పంపించి దాని పరిధిలోనే వాళ్లను ఖైదు చేయించింది. ఏంటి? నేను హార్వర్డ్ దగ్గర 1 సంవత్సరం ఏన్షియంట్ యూనివర్సల్ లెజెండ్స్ తీసుకున్నాను. అదంతా కల్పితమే అనుకోండి. ఇంకా ఉంది. ఎవరైనా ఆ శక్తిని తిరిగి పొందకూడదనే ఉద్దేశంతో గార్డియన్ కిరీటం నుంచి 5 మణులను తీసుకుని
దూరంగా ఉన్న గ్రహంలో ఉండేటట్టుగా వాటిని చెల్లాచెదురుగా విసిరేసింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చాలా గొప్ప సినిమాగా తీయచ్చు. దీన్ని కానీ మనం తీసామంటే స్పీల్బర్గ్ సినిమా అంత గొప్ప పేరు వస్తుంది. నేను నీకు యాక్ట్ చేసి పెడతానులే. స్పెన్సర్ వస్తున్నాను సార్. నేను అనుకోకుండా పొరపాటుగా మోల్టన్ని ఫ్లోరియస్ని ఖైదు నుంచి విడిపించాను. అంతేకాదు ఆ కిరీటం మీద కన్నేసిన దుష్టశక్తులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో లేక ఉంటాయో ఎంతమందికి తెలుసు? జీ, నాకు లేట్ అవుతుంది. నా కోసం ఒక ఇంజిన్ ఓవర్హాల్ ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను వెళ్ళాలి. ఆగండి, నేను మీకు చెప్పిందంతా నిజం. నాకు మీ సహాయం కావాలి. మనం దీన్ని దుష్టశక్తుల చేతుల్లో పడకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. మీరు ధనవంతులేగా, ఆర్మీని నియమించండి. ఒక ఆర్మీ వాళ్ళని ఆపలేదు, కానీ మీరు చేయగలరు. దీనికి కావలసిన శారీరక మానసిక లక్షణాలు మీ నలుగురి దగ్గర ఉన్నాయి. ఆ దుష్టశక్తిని ఎదిరించడానికి నా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది. నేను మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాను. పవర్ రేంజర్స్? నిజంగానా? నిజం చెప్పాలంటే నేను టీంలో ఒక్కరిగా పనిచేయలేను. తప్పుగా అనుకోకండి గాయస్. మీకు గుడ్ లక్ చెప్పాలని. సరే, గుడ్ లక్. బాయ్. యా, థ్యాంక్స్. స్పెన్సర్, ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళకి దారి నేను చూపిస్తాను సార్. కాదు వాళ్ళని ఆపు. సార్, వాళ్ళు వద్దు చేయకూడదు అనుకున్న పనిని మీరు వాళ్ళతో చేయించలేరు సార్. అతను చెప్తుంది నిజమే. మీ గ్రహం మొత్తం, మీ విశ్వం, అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. నేను చాలా బలహీనుణ్ణి, దీన్ని నీవి సాధించలేను. మీ సహాయం లేకపోతే ఇక ఏమీ మిగలదు. ఈ స్థలం మనకి చాలా బాగుంది. కొత్త వాళ్ళు. నా పేరు నోర్. హాయ్, నువ్వు కొత్త స్నేహితుడువా? ఇది చాలా సరదాగా ఉంది. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? నా సేవకులారా, వెళ్ళి చుట్టుముట్టండి. మనకు ఆధారం దొరికింది. ఇక వెళ్ళి నా కిరీటాన్ని నాకు తెచ్చివ్వండి. టీమ్, నా మాటను మన్నించినందుకు థ్యాంక్స్. యూనిఫామ్ మీకు బాగుంది. నేను చెప్పినట్టు మీ శరీరంలోని శారీరక మానసిక శక్తులని హార్ట్ఫోర్డ్ ఇండస్ట్రీస్ తయారు చేసిన DNA రీసీక్వెన్సర్ చేత హెచ్చింపబడ్డాయి. మీ శరీరం వాటిని ఇమిడ్చుకోగానే మీరు అద్భుతమైన పనులు చేయగలరు. క్షణాల్లో అసాధ్యమైనవన్నీ తెలుసుకోగలరు. మేము భయంకరమైన పురుగుగా మారిపోతున్నామా ఏంటి? ఛాన్సే లేదు. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కానీ ఇప్పుడు మీరు ముందు వచ్చినప్పటికంటే బలవంతులు, తెలివైన వారు కూడా. స్వాగతం మీ కొత్త ప్రదేశానికి. నా గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే నేను చేయలేని పనులు మిమ్మల్ని చేయమని నేను ఎప్పుడూ అడగను. మరి మీరెందుకని మాలాగా మారలేదు? నేను ఇప్పుడే మీతో జాయిన్ అవబోతున్నాను. నేను 5th టీం మెంబర్గా ఉంటాను, రెడ్ పవర్ రేంజర్గా. స్పెన్సర్. సో డాడ్, మ్యాక్, నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఇదే కదా ఇల్లు. కాకపోతే సాంకేతికంగా కొన్ని 100 అడుగుల కింద ఉన్నాం. ఇదంతా నేను నీకు తర్వాత చెప్తాను. ఇక్కడేదో జరుగుతుందని నాకు తెలుసు. మీరు ఆఖరిసారి ట్రిప్కు వెళ్ళొచ్చిన తర్వాత రోజుకి 24 గంటలు పనిచేస్తున్నారు. నేను అసలు మిమ్మల్ని చూడలేకపోతున్నాను. నాకు తెలుసు. మీ వల్ల చాలా గందరగోళం జరిగింది. నేను అర్థం చేసుకున్నాను. దానికి నేను సాయం చేస్తాను. డాడ్, నేను కూడా పవర్ రేంజర్గా అవ్వాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మార్పు కలుగుతుందా? నాకైతే చాలా దురదగా ఉంది. నన్ను ఏ పురుగుతోనో రీసీక్వెన్స్ చేసినట్టున్నారు. బహుశా నువ్వు మూవీస్ ఎక్కువ చూసుంటావు. ఆగండి, మీకు ఆ శబ్దం వినిపించిందా? చాలా పెద్ద శబ్దం. నా కంటి చూపు టెలిస్కోప్ లో పనిచేస్తుంది. ఆ శబ్దం అక్కడి నుంచి వస్తుంది. టెలిస్కోప్ లానా? ఆ మాట సరిపోదు. అది నిజమే, కానీ నేను అంతే చెప్పగలను. కానీ ఆ పొదల్లో ఏదో కదులుతున్నట్టు నాకు కనిపిస్తుంది.
www.chooseworldchannel.com. మీ గురించి నాకు తెలియదు గైస్, కానీ నేను మాత్రం ఇక్కడే ఉండి ఈ లిజర్స్ కి ఆహారం కాదలుచుకోలేదు. రాణి, నువ్వు ఎలా చేస్తున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలీదు, కానీ నేను తిరిగి రూపాంతరం చెందుతున్నానేమో అనుకుంటున్నాను. డాన్స్ వెనక్కి చూడు. నైస్, నా కాళ్ళు స్ప్రింగ్స్ లా పనిచేస్తున్నాయి. మీకంటే నా పవర్ ఎంతో సరదాగా ఉంటుంది. అవును, నా పవర్ ఏంటి? నా పవర్ ఏంటి? ఓ, నేను మాయమైపోతున్నాను. డాడ్, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను మీకు సహాయం చేయగలను. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మ్యాక్, అది జరిగే పని కాదు. సార్ మేం మాట్లాడుతున్నాంగా. సార్ స్పెన్సర్. సార్, పెద్ద లిజర్డ్స్ మీ ఇంటికి వచ్చిన గెస్టులను అటాక్ చేస్తున్నారు సార్. లవ లిజర్డ్స్. స్పెన్సర్, మన టీంని పిలువు. నేను కిరీటం సంగతి చూస్తాను. మ్యాక్, నువ్వు లోపలికి వెళ్ళు. సేఫ్ ప్లేస్ లో ఉండు. మోల్టోరస్ బతికే ఉన్నాడు, పైగా కిరీటం కోసం వెతుకుతున్నాడు. కనీసం ఆ విషయం కూడా నాతో చెప్పలేదు. సోదర ద్రోహి. సైనికులారా, వెళ్ళండి. భద్రమైన చోట లోపలే ఉండమని మీ ఫాదర్ చెప్పాను. నేను మా డాడ్కి సహాయం చేయాలని. పంతుకోవడమే కానీ ఏం చేయలేవు. రేంజర్స్, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ముగ్గురు మీరే డ్రైవ్ చేసుకోవాలి. మీ వెహికల్స్ గ్యారేజ్ లో ఉన్నాయి. రోజ్, నువ్వు నాతో రా. నేను కూడా గ్యారెంటీ పెడతాను. నువ్వు నాతో పాటే వస్తున్నావు. మీరు నిజంగా చాలా గ్రేట్. అక్కడ వాళ్ళకి భలే బుద్ధి చెప్పారు. అక్కడ ఎవరిని గెలిచారో నాకు తెలియలేదు, కానీ థ్యాంక్స్. మిస్టర్ హార్ట్ఫోర్డ్, మిమ్మల్ని అనుమానించినందుకు మరోసారి క్షమించండి. పర్వాలేదు రోజ్. వాళ్ళు వచ్చినట్టున్నారు సార్. మనం ప్రమాదంలో ఉన్నట్టు. లిజర్స్ మన వెనకే ఉన్నారుగా, మధ్యలో వీళ్ళెవరు? వాళ్ళు మనకి స్వాగతం చెప్పడానికి వచ్చినట్టు లేరు. ఇప్పుడే మీ పని మొదలవుతుంది. గాయస్, ఇవిగో మీ ఓవర్ డ్రైవ్ ట్రాకర్స్. ఇవి మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాయి. ఓవర్ డ్రైవ్ యాక్సిలరేట్ మీ యాక్టివేషన్ కోడ్. పదండి, మొదలు పెడదాం. Yes. డాడ్, నేను సహాయం చేస్తాను. మ్యాక్, నేను మీ గురించి నాకు తెలియదు గైస్, కానీ మనం హార్ట్ఫోర్డ్ కోసం వెయిట్ చేయలేం. మనం రేంజెస్ గా మారుతాం. మ్యాక్, నేను వెళ్ళి టీంలో జాయిన్ అవుతాను. నువ్వు అడ్డు చెప్పకు. నేను చెప్పింది అర్థమైందా? నేను అతన్ని చూసుకుంటాను సార్. ఓ గాడ్, నన్ను వెళ్ళనివ్వండి. వద్దు.
డాట్ కామ్. మాతో పోటీ పడతారా? రెడ్ లైన్ టైం. మర్యాదగా నా కిరీటాన్ని నాకు ఇచ్చేయి. డాడ్, మిస్టర్ హాట్ఫోర్డ్ సిద్ధంగా ఉన్నది. ఆఖరికి కిరీటం నా సొంతమైంది. నన్ను క్షమించండి సార్, వాడు దౌర్జన్యంగా లాక్కున్నారు. ఇక నిర్ణయించుకోవాల్సింది మీరే. రేంజర్స్ కిరీటం ఉన్న నన్ను వెంబడిస్తారా లేదా ఈ నగరాన్ని కాపాడుతారా? మీరు హీరోలు అవుదాం అనుకుంటే హీరోలు అవ్వండి. డాడ్, ఇప్పుడు మనం ఏం చేయాలి?